ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు వర్ధిల్లుతూ ఉన్నారని, దేవుని యొక్క మెండైన దీవెనలు మీ పైన దేవుడు కుమ్మరిస్తున్నాడని, మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం, మానక మీ నిమిత్తము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ యొక్క వాగ్దానమును మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 9వ కీర్తన 7వ వచనం. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఆయన న్యాయవంతుడు, ఖచ్చితంగా న్యాయాన్ని జరిగిస్తాడు. ఆయనలో ఎంత మాత్రము అన్యాయమో లేదు. ఎంత మాత్రము ఆయన మనకు మంచి చేసే దేవుడే గాని ఏ మాత్రము కీడు తలపెట్టనటువంటి దేవుడు, మంచి కాపరి అయినటువంటి మన దేవుడు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా న్యాయము తీర్చడానికే తన యొక్క సింహాసనమును స్థాపించి ఉన్నాడు అని. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఎన్నో సమస్యల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతాం. మరి తనకున్నటువంటి ఆ భూమి విషయంలోను, మరి ఆ యొక్క కుటుంబ సమస్యల్లోను, ప్రతి విషయంలో న్యాయస్థానాన్ని మనం సంప్రదిస్తూ ఉంటాం. మరి ఆ యొక్క న్యాయస్థానము, ఆ యొక్క జడ్జి నీకు న్యాయము జరిగించకపోగా నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను తిప్పుతూ ఆ యొక్క కేసులు పెండింగ్ లో పెట్టుకుంటూ ఉండొచ్చేమో. అయితే ఇక్కడ మనము ఆశ్రయించాల్సినటువంటి దేవుడు యేసయ్య. ఆయన శాశ్వతంగా ఉండేటువంటి దేవుడు కాబట్టి మనకు న్యాయాన్ని జరిగిస్తాడు అని ఈ రోజున లేఖనాల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయావేమో, ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయావేమో, ఆ పెద్ద మనుషుల చుట్టూ తిరిగి తిరిగి నాకు న్యాయం చేస్తారు, నాకు ఏదైనా ఒకటి నాకు ఇస్తారు అని నువ్వు తిరుగుతున్నప్పుడు నీకు న్యాయము జరగకపోగా అన్యాయమే ఎక్కువగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని చూసి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. న్యాయమును తీర్చుటకు ఆయన తన యొక్క సింహాసనమును స్థాపించి ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడే. నీకు ఎంత మాత్రమో అన్యాయమో చేయడు. అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగినందుకు నీవు ధన్యురాలివి. మన దేవుడు న్యాయాన్ని ప్రేమించేవాడు, న్యాయాన్ని అనుసరించేవాడు, న్యాయము జరిగించుటకు ఆయన ఇష్టం కలిగి ఉన్నటువంటి దేవుడు. మరి ఈ రోజు నన్ను వారి చుట్టూ వీరి చుట్టూ తిరిగి అలసిపోయిన స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన యొక్క శాశ్వతమైనటువంటి సింహాసనాన్ని నువ్వు ఆశ్రయించు. తప్పక న్యాయం జరిగిస్తాడు. తప్పక నీకు రావాల్సింది, నువ్వు పొందుకోవాల్సింది, నువ్వు అనుభవించాల్సింది దేవుడు తప్పక నీకు అనుగ్రహిస్తాడు. అందరి చుట్టూ తిరిగి అలసిపోయానని విసుగు చెందకు. నీ జీవితం పైన నువ్వు విరక్తి కలిగి ఉండకు. నిజమైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, శాశ్వతముగా సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు. గొప్ప మేలులు నువ్వు చూస్తావు. దేవుడు ఈ మాటలు దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, యెహోవా శాశ్వతమగు సింహాసనాసీనుడై ఉన్నాడంటున్నావు దేవా. న్యాయము తీర్చుటకై తన యొక్క సింహాసనాన్ని స్థాపించి ఉన్నటువంటి దేవుడు అని తండ్రి సెలవిచ్చారు. అవును ప్రభా, ఈ రోజున ఏ సమస్యతో, ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి కృంగుదల్లో ప్రభా మిమ్మల్ని ఆశ్రయిస్తూ అయా మీకు మొరపెడుతున్నారో ప్రభా, బిడ్డల యొక్క ప్రతి మొరను మీరు ఆలకించండి, వారికి సమాధానాన్ని దయచేయండి. మీరే వారికి తోడై ఉండమని వేడుకుంటున్నాం. తండ్రి, ఆ కోర్టు విషయంలో తండ్రి వారికి న్యాయాన్ని జరిగించండి. ఆ యొక్క భూతగాథ సమస్యలన్నిటి నుంచి పరిష్కారమును దయచేయండి. ఆ కుటుంబ సమస్యల నిమిత్తము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న వారికి మీరే న్యాయాన్ని జరిగించండి. మీ యొక్క మెండైన దీవెనలు బిడ్డలపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.